నమస్కారం అండి. భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేస్తున్న ఈ కార్యక్రమానికి మీకు అందరికీ మరొకసారి ఆహ్వానం. నేను ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు శ్రీ భాస్కర రామశాస్త్రి గారి కుమార్తెనండి. మా నాన్నగారు స్వయంగా రాసి ఉంచిన ఈ స్వాతంత్ర సమర యోధుల జ్ఞాపకాలు బి రామశాస్త్రి రాజకీయ జీవితం అనే రచనలు నేను యథాతథంగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇది 3వ ఎపిసోడు. గత 2 భాగాలను చూసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక నాన్నగారి జ్ఞాపకాల్లోకి ప్రవేశిద్దాము. ఈరోజు మీరు వినబోయే సంఘటన మా నాన్నగారి జీవితాన్ని మార్చేసిన ఒక మలుపు అన్నమాట. ఈ పేజీలో ఉండే ప్రతి వాక్యం కూడా స్వాతంత్ర పోరాట చరిత్రకు సాక్ష్యం అండి. చరిత్రను మనం చదవడం వేరు, చరిత్రను సృష్టించిన వారే ఆ చరిత్రను రాస్తే దాన్ని మనం చదువుకోవడము వేరు. ఇక్కడ ఆయన జైలు జీవితం గురించి రాసినారండి. సి క్లాసు ఖైదీలు 300 మంది, వారిపై లాఠీ చార్జ్ జరపబడను. నాపై 2 లాఠీ దెబ్బలు పడినవి. జీవితము దుర్భరమైనది. సి క్లాసు వారికి ఏర్పాటు చేయబడిన మరుగుదొడ్డి చెప్పుకోదగినది. 300 మందికి సుమారు 10 గదులు గల మరుగుదొడ్డి. ఉదయము మా బ్లాకు తలుపులు తీసిన వేళకు ఖైదీలు మరుగుదొడ్డిలోకి పరిగెత్తిపోయేవారు. ఆ బాధ పడలేక నేను ఉదయము మరుగుదొడ్డికి పోవడమే మానివేస్తుని. అందువలన నాకు జ్వరము, డిసెంట్రీ తగిలి చాలా రోజులు బాధపడుతుంది. ఆ తర్వాత నన్ను బి క్లాసుకు మార్చిరి. బి క్లాసులో రద్దీ తక్కువ, చదువుకోను వీలు ఉండేది. నారాయణరావు గారు, మణికొండ సత్యనారాయణ శాస్త్రి గారు, గోపరాజు రామచంద్రరావు గారు, మధుర వైద్యనాథ్ అయ్యర్ గారు, బెజవాడ గోపాల్ రెడ్డి గారు మొదలగు ప్రముఖులు, ఏఎస్కే అయ్యంగారు మొదలగు వారిచే జైలు జీవితము నేను గడిపితిని. ఈ జైలులో ఉండగానే ప్రథమ పుత్రుడు జన్మించినారు. ఆ బాలుని నేను 2 ఏళ్ల తర్వాతనే చూడగలిగితిని. 2 ఏళ్ల తర్వాత నేను విడుదలైన పిమ్మట చూడగలిగితిని. అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. మా పెద్దన్న పేరు వేణుగోపాల్ అనమాట. ఆయన పుట్టినప్పుడే మా నాన్న జైల్లో ఉన్నారంట. కానీ అప్పుడు 2వ ప్రపంచ యుద్ధం జరుగుతుండింది కాబట్టి రాజకీయ ఖైదీలను ఎవరిని కూడా విడుదల చేయలేదంట. కాబట్టి కొడుకు పుట్టగానే మా నాన్న చూడలేకపోయినారనమాట. ఆ తర్వాత 2 ఏళ్ల తర్వాత ఆయన విడుదల చేసిన తర్వాత ఆయన వెళ్ళి కొడుకుని చూసినారంట. మా పెద్దన్న పేరు వేణుగోపాల్ అండి. ఆయన పేరుకు తగ్గట్టే ఫ్లూట్ వాయించేవాళ్ళు, చాలా బాగా వాయించేవాళ్ళు. ఎంఏ ఎకనామిక్స్ చేసిన తర్వాత మా అన్నకు చాలా రోజులు నిరుద్యోగంతో ఉండిపోయినారు. అప్పుడు మా నాన్నకు విన్నారు కదా ఈ పేర్లు: బెజవాడ గోపాల్ రెడ్డి, టంగుటూరు ప్రకాశం పంతులు, జ్ఞాని జైల్ సింగ్, వివి గిరి, చక్రవర్తి రాజగోపాలాచారి గారు, వీళ్ళందరూ గొప్ప వాళ్ళంతా కూడా. ఇండియా ప్రెసిడెంట్ కూడా మా నాన్నకు జైలు మేట్ అనమాట. కానీ మా నాన్న ఎవరిని నేను అడగను, ఉత్తరాలు దక్షిణాలు నేను అడగను. మీ ప్రతిభతో మీ మెరిట్తో మీరు తెచ్చుకునేట్లుగా అంటే ఉద్యోగాలు మీరు తెచ్చుకోండి అని ఆయన ఎవరి కోసం కూడా ఆయన ఎవరిని పెదవి విప్పి అడగలేదండి. ఈవెన్ ఆయన కోసం ఆయన కూడా ఒక పదవి కూడా అడగలేదు, కోరుకోలేదు కూడా. అట్లనే దేవుడి దయ వల్ల, పెద్దల ఆశీర్వాదం వల్ల మాకందరికీ కూడా మా మెరిట్ల వల్లనే మాకు ఉద్యోగాలు వచ్చినాయి అన్నమాట. అది తర్వాత మా పెద్దన్న ఎకనామిక్స్ ఎంఏ చేసిన తర్వాత ఎస్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. తర్వాత ఉద్యోగంలో చేరిన ఒక 6 నెలలకు తిరుమల కొండకు వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి లవ్ మ్యారేజ్ చేయాలని చెప్పి, ఇంటర్ కాస్ట్ అండ్ లవ్ మ్యారేజ్ చేయాలని చెప్పి ఫ్రెండ్స్తో వెళ్తున్నప్పుడు ఆ కారు డ్రైవర్ తాగేసి ఉండడం వల్ల ఆ కారుని వెళ్తున్నప్పుడే వినాయకుడి గుడి దగ్గర లోయలో పడేసినాడు. అందరూ సర్వైవ్ అయినారు, మా అన్న తప్ప. హీ వాజ్ స్పాట్ డెడ్ అనమాట. సో అట్లా ఆయన జీవితం అట్లా ముగిసిపోయిందన్నమాట. సంవత్సర కాలం పూర్తయింది కానీ విడుదల చేయలేదు. విచారణ లేకుండానే నిర్బంధం గావించిరి. వేలూరు జైలుకు మళ్ళీ పంపిరి. అచ్చటి నుండి తంజావూరు జైలుకు అందరితో పాటు నన్ను కూడా మార్చిరి. తంజావూరు జైలులో సుమారు 500 మంది కాంగ్రెస్ వారు బంధించబడిరి. శ్రీయుతులు బివి సుబ్బారెడ్డి, బ్రహ్మానందరెడ్డి, కాకాని వెంకటరత్నం, కందుల ఓబులరెడ్డి, దండు నారాయణరాజు, గొట్టిపాటి బ్రహ్మయ్య, గొల్లపూడి సీతారామశాస్త్రి,
డాక్టర్ కేబి మీనన్ మొదలగు ప్రముఖులతో కూడా నేను జైల్లో 1 సంవత్సరము గడిపితుంది. చూసినారా, ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా మా నాన్న పరిచయస్తులైనా కూడా ఒక్కరి పరిచయాన్ని, ఒక్కరి స్నేహాన్ని కూడా సొంతానికి, స్వార్థానికి అసలు ఆయన వాడుకొని లేదండి. కనీసం ఆయన పిల్లలకు కూడా వాడలేదు ఆయన. ఈ జైలులో ఉండగా అనేక ఉద్గ్రంథములు నేను చదివితిని. ఇది ఇక్కడ ఆయన చాలా బుక్స్ చదివినట్లుగా రాసినారండి. కానీ నాకు ఆయన హ్యాండ్ రైటింగ్ అర్థం కావడం లేదు, అందువల్ల నేను చదవలేకపోతున్నాను. ఈ బుక్స్ అన్నీ ఆయన చదివినానని చెప్పి రాసుకున్న ఒక పారాగ్రాఫ్లో బుక్స్ అన్నీ ఉన్నాయి. ఇదొక్కటి కనిపిస్తుంది, రష్యన్ రెవల్యూషన్ బై టాల్స్టాయ్, అది కనిపిస్తుంది. తర్వాత ముఖ్యమైన విషయాలపై ప్రచురింపబడిన వ్యాసాలను సేకరించి భద్రపరచుచుంటిని. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి, మా నాన్నకు అదొక అలవాటు ఉండేదన్నమాట. హిందూ పత్రికలో కానీ లేకపోతే తెలుగు పత్రికలో కానీ ఏదైనా ముఖ్యమైనవి అని ఆయనకు అనిపించినప్పుడు వాటిని అంతా కూడా ఆయన నీట్గా కట్ చేసేవాడు అనమాట. కట్ చేసి ఈ బ్రౌన్ పేపర్స్ ఇట్లా అట్టలు వేస్తామే, అట్టల బుక్కులకు మనము, ఆ పేపర్లతో ఆయన ఒక బౌండ్ బుక్ తయారు చేసుకొని దాంట్లో ఈ న్యూస్ ఐటమ్స్ అన్నీ కూడా గమ్ము, అప్పట్లో ఈ గమ్ములంతా మాకు తెలీదు, మైదా పిండి ఉడికించి దాంట్లో ఒక పరకపుల్ల వేసి ఆ పరకపుల్ల దాంట్లో అద్ది దాని వెనకాల పూసి దాన్ని అంతా అతికించి, అంటే ఆల్బంలో మన ఫోటోలు అతికించినట్లుగా అనమాట. ఆ బ్రౌన్ పేపర్లో ఆ న్యూస్ ఐటమ్స్ అన్నీ అతికించి, అవి చాలా వాల్యూమ్స్ ఉండిందండి. అన్నీ అక్కడ చదువు తినేసి అనమాట, ఇప్పుడు ఏం లేవు. అది ఆయనకు ఒక అలవాటుగా ఉండేదన్నమాట. అదే రాసుకున్నాను. వ్యాసాలు సేకరించి భద్రపరచుచుంటిని. ఆంధ్రులకు అంతా ఒకటే వంటశాల, శాకాహారం తినువారికి. ఆ వంటశాలకు మెస్ మేనేజరు అందరూ చేరి ఎన్నుకోవడం జరిగింది. నేను కొంతకాలము మెస్ మేనేజర్గా ఉండి ఆ పని నిర్వహించుతుంది. మొత్తం పైన జైలు జీవితం సంతోషముగా, ఉపయోగకరముగానే గడిపితని అని చెప్పగలను. ఇంతట్లో 1944 ఆఖరున యుద్ధం పరిసమాప్తి చెందుతుండగా కాంగ్రెస్ వారిని జట్ల వారీగా విడుదల చేయని ఆరంభించరి. 1942 ఆగస్టు నెల నుంచి 1944 ఆఖరు వరకు నిర్బంధంలో ఉండి 2 ఏళ్లకు పైబడి విడుదల చేయబడి జమ్మలమడుగుకు ఏతెంచుతుంది. 1946లో చేనేత పారిశ్రామిక సంఘము స్థాపించి చేనేత వారిని మెంబర్స్ చేస్తుని. ఆ సంఘమునకు అధ్యక్షునిగా ఎన్నిక అయితిని. 1945లో ప్రకాశం గారి నాయకత్వాన్ని మంత్రివర్గం ఏర్పడినది. 1946లో ఫిర్కా డెవలప్మెంట్ స్కీము ప్రకాశం గారు పునర్నిర్మాణం కొరకు చేపట్టింది. ఆ స్కీము కడప జిల్లాలో అమలుపరచను ఒక ఫిర్కాను సెలెక్ట్ చేసి, అంటే ప్రొద్దుటూరు ఫిర్కాను సెలెక్ట్ చేసి నన్ను ఫిర్కా డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉద్యోగంలో చేరవలసినదిగా ప్రభుత్వము ఆహ్వానించను. కలెక్టరు ఎమ్మెల్యే గారు నా పేరు సిఫార్సు చేయగా, కలెక్టరు ఎమ్మెల్యే ఏదో పేరండి, అర్థం కాలేదు హ్యాండ్ రైటింగ్. ప్రభుత్వము నా సమ్మతి కోరెను. అనేక మంది స్నేహితులతో, పెద్దలతో సంప్రదించిన మీదట సమ్మతిని తెలిపితిని. ఇక్కడ ఈ కాంగ్రెస్ శిబిరాన్ని స్థాపించినారని చెప్పినారు కదా, ఆ శిబిరమునకు అధ్యక్షులుగా శ్రీ కొడాలి ఆంజనేయులు, గోపరాజు జగన్నాథం గారు, ఆర్కే రామ్ మొదలగు వారు ఏజెన్సీ ఉండేది. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, చేనేత కార్మికులకు ఆయన సంఘం ఏర్పాటు చేసిందని చెప్పినాను కదా. వేపరాల అని కడప జిల్లాలో ఒక ఊరండి. ఆ ఊరిలో మా నాన్న చేనేత కార్మికుల కోసం 400 కుటుంబాలకు 400 ఫ్యామిలీస్కు ఆయన కలెక్టర్తో పోరాడి కలెక్టర్కి అర్జీ పెట్టి వీళ్ళెవరికి కూడా ఇళ్ళు లేవు, ఇళ్ల పట్టాలు ఇప్పించండి అని చెప్పి 400 మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించినారంటండి. అదంతా కూడా ఒక గ్రామం లాగా ఏర్పడింది, వేపరాల అని చెప్పి. అక్కడే మా నాన్నగారు గాంధీ క్షేత్రము అని చెప్పి తన సొంత డబ్బుతో భూమి కొని అందులో ఒక పెద్ద హాలు, ఒక లైబ్రరీ, అంటే తను కలెక్ట్ చేసిన బుక్స్ అన్నీ కూడా అక్కడ పెట్టేవాళ్ళంట. నేను చూడలేదు, బట్ మా అమ్మ పోయి చూసి చెప్పినారు.
ఆయనకు బుక్స్ కొనడం చాలా అలవాటు ఉంది. ఏ ఊర్లో పోతే అక్కడ దొరికే బుక్స్ కొనడం. బి రామశాస్త్రి అని రాసి కింద డేట్ వేసి ప్రొద్దుటూరు అంటే ప్రొద్దుటూరు, తిరుపతి అంటే తిరుపతి, కడప అంటే కడప అట్లా రాసేవాళ్ళు అనమాట, ఏ ప్లేస్లో కొనిందని. ఆ విధంగా ఆయన లైబ్రరీని ఆ వ్యాపారాల్లో పెట్టినారంట. దాని పేరు గాంధీ క్షేత్రం అని పెట్టినారంట. తర్వాత ఆ హాలు, లైబ్రరీ ముందు పక్క స్థలం ఉండేదంట. అక్కడ ఒక పెద్ద ప్లాట్ఫామ్ కట్టి దాని ఒక పోల్ నాటి దానికి ఫ్లాగ్ హాయిస్టింగ్ పెట్టినారంట. అక్కడ గాంధీ జయంతి, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, నెహ్రూ జయంతి, ఇట్లా మన దేశ నాయకుల జయంతులు అవన్నీ కూడా అక్కడ ఆయన ఫ్లాగ్ హాయిస్ట్ చేసి జరిపేవాళ్ళంట. అప్పుడు అంటే నేను ఇంకా చిన్నపిల్లలు కాబట్టి నేను దేనికి పోలేకపోయాను, బట్ విన్నాను అదనమాట. ఆయన సొంత డబ్బులతో ఆయన కట్టి గాంధీ క్షేత్రం అని చెప్పి ఆయన మరణించిన తర్వాత వాళ్ళు ఆ చేనేత కార్మికులలో హెడ్ ఒక అతను వచ్చి, అమ్మ మాకు ఆయన అస్థికలను ఇవ్వండి, మేము అక్కడ పెట్టి ఆ స్థలంలో మేము సమాధి కడతామని అడిగినారు. కానీ మా ఇళ్ళలో అట్లా సమాధులు కట్టడం లేదండి, అట్లంతా మేము ఇవ్వమని చెప్పి ఇవ్వలేదు మేము. మళ్ళీ ఆ తర్వాత కాలక్రమేణా మేము ఆ గాంధీ క్షేత్రాన్ని వేరే వాళ్ళకి అమ్మేస్తున్నాము. అదండి ఇవాళ ఎపిసోడు ఇక్కడితో ముగుస్తుందండి. ఈ అమూల్యమైన చరిత్రను మీ కుటుంబ సభ్యులకు, పిల్లలకు కూడా చేరవేయండి. ఈ సిరీస్ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, తర్వాత నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. నేను మీ భారతి. జై హింద్.